నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. కోరిక అనేది మనకి ఎలా మనం ఇప్పుడు విష్ మేనిఫెస్టేషన్ అనేది ఒకటి ఉంది. ఎలా మనం కోరుకోవాలి, ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలి అనే విషయం గురించి రకరకాల సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అది ధర్మబద్ధమైతేనే మాట్లాడతాం. ధర్మబద్ధమైన కోరికల గురించే మాట్లాడతాం, ఇంకా వేరే ఏది ఉండదు. సో అది ఇది ఒక డిస్క్లైమర్ అనమాట. సో విష్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి విష్ మేనిఫెస్టేషన్? విష్ మేనిఫెస్టేషన్ కోరికని నిర్మించుకోవడం. కోరుకోవడం కాదు, కోరుకోవడం కాదు. ఏంటి డిఫరెన్స్ చెప్తాను. కోరికని కోరుకోవడం అంటే ఇది ఇలా జరగాలి అలా జరగాలి అనుకోవడం వేరు. కోరికను నిర్మించుకోవడం అంటే మన కోరిక ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ఏది అనుకుంటున్నామో, ఎందుకు అనుకుంటున్నామో, ఎలా దాన్ని నెరవేర్చుకోవాలనే దాని మీద దృష్టి పెట్టామో, ఆ పనులన్నీ ఎలా చేసుకుంటూ వెళ్తున్నాము, ఇదంతా బిల్డింగ్ అప్. అంతే కదా. గాట్ ఇట్. సో అది అయితే దీనికంటే ముందు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది 12 సూత్రాలు ఉన్నాయి యూనివర్స్కి సంబంధించింది. 12 సూత్రాల్లో ఏది చేసినా, ఏది విన్నా, ఏది ఉన్నా కానీ ముందు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన మైండ్లో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు మనం 520741 రాసుకుంటున్నాం కదా. నేను ముందు సూత్రాల గురించి చెప్పాను అనుకోండి, ఎవరు నా మాట వినరు. అర్థమైందా? అవును, అన్నిటికీ డిస్క్లైమర్లు అవసరం. సూత్రం అనేది ఏంటంటే ఇది 520741 ఏంటంటే లా ఆఫ్ అబండెన్స్కి సంబంధించింది. లా ఆఫ్ అబండెన్స్కి సంబంధించిన నెంబర్ అన్నమాట ఇది. అట్లా మనకి 12 సూత్రాలు ఉన్నాయి. అది మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాము. అన్నీ ఒకేసారి చెప్తే బోర్ ఫీల్ అయిపోతారు. నిజమే. ఎందుకంటే ఎప్పుడు మంచిగా చేయమంటే మనకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినవే నిజంగా చెప్పాలంటే. కానీ ఆ దారిలోకి వెళ్ళేటప్పుడు బోర్ కొడుతుంటుంది. తెలిసిన విషయాన్ని వింటూ ఉంటే ఎవరికైనా అబ్బా బోర్ అనిపిస్తుంది. చూసిన సినిమా చూడంగా అది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే నువ్వేది ఇస్తే నీకు అదే వస్తుంది తిరిగి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. నువ్వు ఏది ఆలోచిస్తే నీ దగ్గరికి అదే వస్తుంది. నువ్వు ఏది ప్రకృతికి ఇస్తే అదే నీకు వస్తుంది, తిరిగి వస్తుంది. ఏ జనాలకి మంచి తలుచుకుంటే నీ దగ్గరికి మంచి వస్తుంది. ప్రేమని పంచితే ప్రేమ వస్తుంది, ద్వేషాన్ని పంచితే ద్వేషం వస్తుంది, కోపాన్ని పంచితే కోపం వస్తుంది. వాట్ యు గివ్ దట్ యు గెట్. అట్లా మనము లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిబంధనని పెట్టేశాడు భగవంతుడు అన్నమాట. నీకు మంచి ఇవ్వాలా చెడు ఇవ్వాలా అనేది జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు. చాయిస్ ఈజ్ యువర్స్. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే ఫేస్ చేయాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మైండ్లో బాగా పెట్టుకోండి. అంటే ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుందో తెలుసా, వీళ్ళు మనని చాలా మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అనుకుంటూ ఉంటాం మనము. ఆ మోసం అని బాధపడుతూ ఉంటాం కదా. ఆ మోసాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. ఇంకోళ్ళు ఎవరైనా మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే నన్ను మోసం చేసిన వాళ్ళని నా లిస్ట్ నుంచి డిలీట్ చేసేసాను. వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోను. ఒక మూవీలో అంటారు తెలుసా, మూవీలో డైలాగ్ ఉంది, పవన్ కళ్యాణ్ మూవీ అనుకుంటా అది. ఏదన్నా నాకు మీ మీద కోపము లేదు, ద్వేషం లేదు, ఎందుకంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి దానికోసం. అలా గుర్తుపెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని అంటాను. మనం మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఏదైతే మర్చిపోవాలి అనుకుంటాం అదే మర్చిపోం. అదే నేను చెప్తున్నా, యు ఆర్ ఇన్వైటింగ్ దట్. ఇప్పుడు ఎవరన్నా నిన్ను మోసం చేశారు, వాళ్ళు ఇట్లా నన్ను బాగా మోసం చేశారండి, వాళ్ళు విపరీతంగా మోసం చేశారండి అంటే అలాగా మళ్ళీ నువ్వు దాన్ని రేపు అనుకుంటావు, ఎల్లుండి అనుకుంటావు. యు ఆర్ అట్రాక్టింగ్ దట్. సో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏదైతే నువ్వు ఎక్కువగా థింక్ చేస్తుంటావో అదే నీ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఎప్పుడు నువ్వు ఆనందం గురించి ఆలోచించాలి. మనకి లాస్ట్కి చెప్తారు చూడండి, చిదానంద రూపం, సచ్చిదానంద రూపం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తూ ఓ రకమైన ఆనందంలో ఉండడం అన్నమాట. ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వాలి. సరే ఎవరైనా మోసం చేశారనుకుంటే మన కర్మ అనుభవించడానికి వాళ్ళు ఒక టూల్గా ఉపయోగపడ్డారు అని మాత్రం మనం భావించవచ్చు. కానీ మోసం చేసిన వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానియకండి. ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం, రెండోసారి మోసపోతే నీదే పాపం. కరెక్ట్.
అవునా? అంతే. సో నా ఇదేంటంటే తెలుసో తెలియకో ఎవరినైనా దగ్గరికి చేరదీసాం, ఒకసారి వాళ్ళు మోసం చేశారు, వాళ్ళని మళ్ళీ జీవితంలో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ పేరు తీయద్దు, వాళ్ళని కలవద్దు. అది నా టార్గెట్, నా మోటో అదే, నా ఆలోచన తీరు అదే. అదే ఫాలో అయ్యాను నేను పైకి వచ్చాను. ఎందుకంటే క్షమించాలన్నా శిక్షించాలన్నా భగవంతుడిదే, మనదేం లేదు అక్కడ ఇంకా. ఓకే, సో అట్లా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే వస్తుంది నీ దగ్గరికి అనేది గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ప్రేమించండి. ఇప్పుడు ఎవరినన్నా మీరు ఫర్ సపోజ్ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు అని అనుకోకండి. ఒక్క వారం రోజులు అనుకొని చూడండి, వాళ్ళకి వచ్చేసాయి బలానా వాళ్ళకి డబ్బులు, వాళ్ళు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు నాకు ఇచ్చేస్తారు, వాళ్ళకి వచ్చాయి డబ్బులు, వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు, వాళ్ళ మైండ్లో నాకు రిటర్న్ చేయాలనేది ఉంది, వాళ్ళు రిటర్న్ చేస్తారు అని అనుకోండి. ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా మీకు డబ్బు అందుతుంది, తప్పకుండా అందుతుంది, వాళ్ళు రిటర్న్ చేస్తారు తప్పకుండా. ఇది కూడా నేను ఫాలో అయిన టెక్నికే చెప్తున్నాను మీకు. ఈ డబ్బులు ఇవ్వడము రాకపోవడం అనే దానికి అతీతం ఏం కాదు నేను. ఓకే, సో తప్పకుండా వస్తుంది, అమౌంట్ వస్తుంది మనకి. అట్లా మనం విష్ని ఇప్పుడు మేనిఫెస్ట్లో ఎట్లా చేసుకోవాలి, మన కోరిక ఏంటి అనేది ముందు పేపర్ మీద రాసుకోండి. ఎందుకు పేపర్ మీద రాసుకోమంటున్నానంటే ఆ కోరిక ఏంటి అనేది ఎవరైనా చూస్తే కూడా మనం ఫీల్ అవ్వకూడదు అనమాట, ధర్మమైన కోరిక కోరుకుంది, అవునా కాదా? అంతే. అలా చూడకుండా రాసుకుంటే నేనేం చేయలేను, యూనివర్స్ కూడా ఏం చేయదు. సో ముందు అసలు ఆ కోరిక ఏంటి అనేది కన్ఫర్మ్గా మీకు తెలియాలి. ఓకే, తర్వాత ఎందుకు ఆ కోరిక కోరుకుంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్ అనేది తెలియాలి. అది ఏదైనా అవ్వచ్చు, ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, అప్పులు తీరిపోవడం అవ్వచ్చు, తప్పకుండా అలా కూడా అంతే కదా, పిల్లలు పుట్టడం, ఏ కోరికైనా అనుకోవచ్చు. రైట్, ఆ కోరికను మీరు రాసుకోండి. ఈ కోరిక రాసుకున్న తర్వాత తీరక మున్పే నాకు ఈ కోరిక తీరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. 1176 యూనివర్స్ నెంబర్ అని చెప్పాను కదా, అది కోడ్, పిన్ కోడ్, అది దొరికేసింది మనకి పిన్ కోడ్. ఓకే, ఒకే పేపర్ మీద రాసుకోవచ్చు. ఒకే పేపర్ మీద రాసుకోవచ్చు. ఏ కలర్ పెన్ తో రాయాలి? బ్లూ కలర్ పెన్. బ్లూ రాసుకోండి. బ్లాక్ మాత్రం యూస్ చేయనివ్వను నేను ఎవరిని. బ్లూ రాసుకోండి. మీకు ఏ కోరిక ఉంది ఆ కింద, నాకు ఈ కోరిక తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, 1176. ఏం చేయాలి పేపర్ని రాసిన తర్వాత? ఆ పేపర్ని బీరువాలో భద్రంగా దాచుకోండి, లేకపోతే రోజు చూస్తూ ఉండండి, లేకపోతే తల కింద పెట్టుకోండి. ఆ విష్ అనేది తప్పకుండా తీరుతుంది. ఇంకొకటి, అలాంటి ఆ కోరిక మీరు ఎందుకు కోరుకున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. తర్వాత అది తీరడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు 10 మందిని కలవాలా, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, ఏంటి అనేది చూసుకోండి. బలానా వ్యక్తి కలిస్తే మనకి పని అయిపోయినట్టేనండి అని అంటారు. అప్పుడు ఆ బలానా వ్యక్తి కలిసాడు అని మనం 10 సార్లు అనుకుంటే ఆ వ్యక్తిని కలవడం జరుగుతుంది, ఆ పని అవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? అంతే, మరి ఏదైనా కూడా అంతే, మనకు కావాలి అనుకున్నదే దొరుకుతుంది ఖచ్చితంగా. అందుకే నాకు ఎవరైనా నెగిటివ్గా ఆలోచిస్తే భలే బాధ అనిపిస్తుంది, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా చూసాను. అలా ఎందుకు అనుకుంటారు, అట్లా అనుకోవద్దు. నేను చాలా మందిని చూసాను, నాకెందుకనో ఈ పని అవ్వదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. లెట్ ఇట్ బి, అవ్వని తప్పేముంది, ఇవాళ కాకపోతే రేపటి రోజు మంచిగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అని అనుకుని ఆశావాహ దృక్పథంతో ఉండాలి అంటాను నేను కంపల్సరీగా. సో ఒక్కసారి కోరిక తీరిన తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలి? కోరిక తీరిన తర్వాత యూ కెన్ బర్న్ ఇట్, కాల్ చేయొచ్చు ఆ పేపర్ని. కాల్ చేసేసి ఆ వచ్చిన దాన్ని యూనివర్స్కి ఉఫ్ అని ఊదాలి పైకి. యు ఆర్ సెండింగ్ యువర్ గ్రాటిట్యూడ్ ఎవ్రీథింగ్ టు ద యూనివర్స్ అనమాట. థ్యాంక్స్ చెప్పాలి అంతే. చాలా చాలా బాగుంది. అయితే ఒక్కొక్కటిగా ఇంకా దీంట్లో చాలా సూత్రాలు ఉన్నాయని అన్నారు కాబట్టి ఇంకా వివరంగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్. తప్పకుండా మీ కోరికలన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా విష్ మేనిఫెస్టేషన్స్ అనేది
ఒక బిర్యానీ ఆకుతో కూడా ఎలా చేసుకోవచ్చో కూడా చూపించబోతున్నాను. అద్భుతం. నెక్స్ట్ తీసుకొస్తాను నేను బిర్యానీ ఆకు హా. తీసుకొచ్చి వివరంగా మనం వివరంగా చెప్పొచ్చు. మనం ఎట్లా దాన్ని మనం విష్ ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మ్. దాన్ని మనం ఎట్లా మనం బిర్యానీ ఆకు కాల్చిన తర్వాత దాన్ని ఎట్లా మనం యూనివర్స్కి పంపించాలి, ఎట్లా మనం దాని నుంచి పని అయ్యేటట్టుగా చూసుకోవచ్చు, అసలు బిర్యానీ ఆకుకి అంత పవర్ ఎట్లా ఉంది ఏంటనేది ఆ వివరణ కూడా ఉంటుందా? చెప్తాను. ఏది చెప్పినా క్లియర్ గా చెప్పాలి కదా, సూటిగా శుతి లేకుండా. సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అది. నమస్తే. నమస్తే.